బీభత్సం మళ్ళీ అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తోంది కోవిడ్-19. ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది కోవిడ్-19. NB1.8.1 అనే వేరియంట్ అమెరికాలో మరణ శాసనం రాస్తోంది, ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం వారానికి 350 మంది అమెరికాలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఈ నెలలో 1500కు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఎక్కువగా వృద్ధులు, పిల్లలు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఈ NB1.8.1 బారిన పడుతున్నారు. కొత్త కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వేలల్లో కనిపిస్తుంది. అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్, అట్లాగే వర్జీనియా, న్యూయార్క్, ఓహియో, హవాయి, రోడే ఐలాండ్ ఏరియాలో కరోనా రూపం చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ మరణ మృదంగాన్ని మోగిస్తోంది కరోనాను చూసి వణికిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. మళ్ళీ కరోనా వేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే WHO చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది. కరోనాని కట్టడి చేయాలి అంటే ఎవరికి వాళ్ళు పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని. ఇటు భారత్ లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు 1009 కేసులు నమోదయ్యాయి. అందులో కేరళలో చాలా వేగంగా ఉంది. కేరళలో 430 కేసులు నమోదయ్యాయి. ఇటు మహారాష్ట్రలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపితే 10కి లోపే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కనిపిస్తుంది. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.